హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. ఈరోజు నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కానీ, కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ, మీ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, యూ వర్సెస్ దెమ్ రీడింగు ఇవాళ చేద్దాము. మీ ఎనర్జీస్ కూడా చూస్తాను ఇవాళ. ఓకేనా? రైట్, వెయిట్ చేయండి. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాము. ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఫస్ట్ వాళ్ళ కరెంట్ ఆలోచనలు ఏంటి మీ విషయంలో, సిచ్యువేషన్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. చూడండి, ఫస్ట్ కార్డే ఏమొచ్చింది చూడండి. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. రైట్. 6th చక్ర ఆర్కేంజల్ మెటట్రాన్. Door to personal healing and happiness. Woman holding a heart. ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్, మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు. మీ పర్సను అలాగే ఉన్నారు. ఇక్కడ ఇద్దరికీ కూడా ఇంటిమసీ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కనపడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే సెక్షువల్ ఫీలింగ్స్ ఇట్లా ఒకరు కలవాలి, క్రేవింగ్స్ ఇలా ఎక్కువ ఉన్నాయి అనేది ఇద్దరి మధ్య. హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు, ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఓకేనా? అండ్ ఇద్దరి మధ్య మేబీ ఇక్కడ మీ ఇద్దరు మ్యారీడ్ అని అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు వేరు పర్సన్స్ తోటి మ్యారీడ్ అని అయి ఉండొచ్చు. అయినా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. మీరు ఆ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఆ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మ్యూచువల్ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీ ఇద్దరివి. డిజైర్స్, సెక్షువల్ డిజైర్స్ కూడా ఒకరి మీద ఒకరికి, మీరిద్దరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా ఇదే ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఓకేనా? అండ్ 24/7 తను మీ గురించి అండ్ ఫైనాన్సెస్ గురించి ఎక్కువగా, మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అనేది కనపడతా ఉంది. తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ అన్నీ మీరే అనేది ఇక్కడ కనపడుతుంది. మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఇదే సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ఈ ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో, బట్ పాజిటివ్గానే వచ్చింది. ఇది కరెంట్ ఎనర్జీస్ అనమాట. సరే, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీలింగ్స్తో ఉన్నారు, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అట్ ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు. డిస్ఆనెస్టీ. మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ చూద్దాము, మీ ఫీలింగ్స్ అక్కడ చూద్దాం. రిఫ్లెక్షన్, కమిట్మెంట్. ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, బాటమ్ ఆఫ్ ద డెక్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, థింగ్స్ డిడ్ నాట్ గో ద వే ఐ ప్లాన్డ్. ఏంటంటే ఈ పర్సను పాస్ట్లో మీతో చాలా నిజాయితీ లేకుండా, అలా చీటింగ్ ఎనర్జీ, ఒక మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీసు, అబద్ధాలు,
ఇవన్నీ జరిగినాయి అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీ విషయంలో చేశారు అనేది కనపడుతుంది. ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీస్‌లో అయితే పెట్టి వెళ్ళిపోయారో ఈ పర్సను, మేబీ మీరు పాస్ట్‌లో కమిట్మెంట్ అడుగుండొచ్చు. వాళ్ళతో ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళని మన ఇద్దరి ఫ్యూచర్ ఏంటి అని మీరు క్వెషన్ చేస్తూ ఉండొచ్చు. అది వాళ్ళకి బర్డెన్ అయిపోయిందనమాట. ఎందుకంటే లాయల్‌గా ఉండే వాళ్ళకి మీరు అడిగిన క్వెషన్ కరెక్టే. కానీ లాయల్‌గా లేని వ్యక్తులకి మీరు అడిగే క్వెషన్ గొంతులో వెలక్కాయ పడినట్టు ఉంటది. కమిట్మెంటు, ఫ్యూచర్ గురించి ఇయన్నీ అడుగుతుంటే. అవునా? సో, పాస్ట్‌లో మీ పర్సన్‌కి కూడా మీ విషయంలో అలానే అనిపించింది. కాబట్టి ఇప్పుడు తనకు తెలుస్తుంది. ఆహ్, తను మీతో లాయల్‌గా లేరు. ఆహ్, ఆహ్, ట్రూగా లేరు. ట్రూ లవ్ చేయలా. అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. ఎక్స్‌క్యూజెస్, ఎక్స్‌క్యూజెస్, మీరు ఏమి అడిగినా దానికి అసలు నాలుకంచునే ఉంటదనమాట. సాకు అంటారు కదా! ఎక్స్‌క్యూజెస్ నాలుకంచునే ఉంటది. ఏదో ఒక నెపం, ఏదో ఒక సాకు చెప్తూ, దాటేస్తూ వచ్చారు. ఎందుకంటే అవి అబద్ధాలు. ఒకటి చెప్తానండి. నిజము నిద్రలో లేపి అడిగినా కూడా ఒకటే సమాధానం వస్తది. అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా మారిపోతూ ఉంటాయి. సమాధానాలు మారిపోతూ ఉంటాయి. నిజానికి, అబద్ధానికి అదే తేడా. సో, ఈ పర్సను ఆల్రెడీ మీతో చీట్ చేసున్నారు. అబద్ధం చెప్పున్నారు కాబట్టి, మిమ్మల్ని పాస్ట్‌లో ఈ రకంగా చేసి, మీ ఎమోషన్స్‌తో ఆడుకొని, మీరు ఎంత డిప్రెషన్‌లోకెళ్ళుంటారు, ఎంత ఏడ్చుంటారు. ఈరోజు ఈ పర్సన్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ పర్సన్ అదే ఎనర్జీస్‌లో ఉన్నారిప్పుడు. అదే ఎనర్జీస్‌లో ఉన్నారు. బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. అంటే తనని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎలా కనపడతాం? మీరు తనకి ఒక అద్దంలాగా ఇదిగో ఇది నువ్వు, నీ నీ బిహేవియర్ ఇది, నీ మనస్తత్వం ఇది, నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక ఫేక్, నువ్వు ఒక అబద్ధాలు కోరు. ఇట్లా తన రియల్ ఫేస్‌ని మీరు తనకి చూపించారనమాట. అది డైరెక్ట్‌గా పోయి ఎక్కడ తగిలింది? తన ఈగోకి తగిలింది. ఈగో మీదే ట్రిగ్గర్ చేశారు మీరు. ఇదిగో ఇది నువ్వు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో తన తప్పుల్ని, అప్పుడు తను మీ నుంచి దూరం అవుతూ వచ్చారు. మీరెప్పుడు క్వెషన్ చేస్తూ వచ్చారో, అప్పటి నుంచి ఈ పర్సన్ మీ నుంచి దూరం జరుగుతూ వచ్చాడు. ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరన్న మాటలు ప్లస్ పాస్ట్‌లో మీరు ఎవరి గురించి మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఉండుంటే థర్డ్ పర్సనో లేకపోతే ఇంకెవరన్నానో ఫ్రెండ్సో ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి మీరు ఈ పర్సన్‌కి అవేర్ చేస్తూ వచ్చారు. వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు ఇలా, వాళ్ళు నువ్వు నమ్మినట్టు కాదు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు జాగ్రత్త. నిన్ను వాళ్ళ అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని మీరు పాస్ట్‌లో చెప్తూ వచ్చారు. బట్ ఈ పర్సన్ వినలా. మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్నే చీట్ చేస్తూ వచ్చారు. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరం అయిన తర్వాత ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ వచ్చింది. తనేంటి? తన మైండ్ సెట్ ఏంటి? తను ఎలా బిహేవ్ చేస్తున్నారు? తన వయసెంత? తను బిహేవ్ చేసే తీరేంటి? తన అలవాట్లేంటి? తన మైండ్ కండిషన్ ఏంటి? మెంటల్ ఒక క్లారిటీకి వస్తున్నారనమాట. ఆల్మోస్ట్ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మీ మీద తనకి క్రేవింగ్స్, ప్రేమ ఎక్కువైతే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మీకు మీ లైఫ్‌లోకొచ్చి మీకు తన ఫ్యూచర్‌లో మిమ్మల్ని తన లైఫ్‌లో ఒక పార్ట్ లాగా చేసుకోవాలి. అంటే తన లైఫ్ పార్ట్నర్‌ని చేసుకోవాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ ఇస్తే జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా! సో, ఫ్యూచర్‌లో అయినా తను కోరుకుంటున్నారు. తన లైఫ్‌లో మిమ్మల్ని ఒక పార్ట్‌గా లైఫ్ పార్ట్నర్‌గా చేసుకోవాలి అని. అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి. అంటే ఇక్కడ తన అబద్ధాలు చెప్తూ, తన అబద్ధాలని నిజాలు అని నమ్మిస్తూ పాస్ట్‌లో వస్తూ వచ్చారు. మీరు క్వెషన్ చేస్తున్నప్పుడు తనకి ట్రిగ్గర్ అవుతుంది. తను గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతూ ఉన్నింది. బట్ అయినా తను మిమ్మల్నే బ్లేమ్ చేసి తను తప్పు కాదు, తను తప్పు చేయలేదు, లేకపోతే తను కరెక్టు అని తనను నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్సు, కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నా
మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. తను అనుకున్నదేంటి, మీరు తనని చేస్తారు. తను లేకుండా మీరు బతకలేరు. ఆహ్, ఈరోజు కాకపోయినా రేపైనా మీరే తనని వెతుక్కుంటూ వస్తారు. తనకు పని ఈజీ అవుతుంది. తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు. తన బిహేవియర్ మార్చుకునే పని లేదు. తన అలవాట్లు మార్చుకునే పని లేదు. ఎందుకు? మీరే తన లైఫ్‌లోకి కావాలని వస్తారు. నేనేంటి అని అన్నీ తెలిసే కదా నువ్వొచ్చావు. ఇప్పుడెందుకు క్వెషన్ చేస్తున్నావు అని రేపు మిమ్మల్ని అడగొచ్చు తను. అందువల్ల మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఇక్కడేమైంది, ఇన్ బిట్వీన్ వాణి అక్క మీ లైఫ్‌లోకొచ్చి ఇది క్లారిటీ అని చెప్పింది కదా! సో, దానివల్ల మీరు అవేర్ అయిపోయి చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. ఎహె! నేనైతే ఫోన్ చేయను, మెసేజ్ చేయను, కాల్ చేయను అని మీరైతే సైలెంట్ అయిపోయారు కదా! ఇక్కడేమైంది, వాళ్ళకది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్. వాళ్ళు ప్లాన్ చేసిందొకటి, ఇక్కడ మీరు బిహేవ్ చేసిన తీరు, మీ నుంచి వచ్చిన బిహేవియర్ వేరు. థింగ్స్ డిడ్ నాట్ గో ద వే ఐ ప్లాన్డ్. నేను ఎలా ప్లాన్ చేశానో అలా జరగలేదు. మొత్తం ఉల్టా అయిపోయింది. ఓకేనా? అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సరే. ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవి. ఇప్పుడు మీ ఎనర్జీస్ చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్ మీ పేరు చెప్పుకోండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీ వాళ్ళ పార్ట్నర్ విషయంలో స్పేస్. ఇక్కడ కూడా చూడండి, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. స్పేస్, ఆబ్సెన్స్, వాల్యూస్. మీకు ఇక్కడ తన మీద ప్రేమ అయితే ఉంది. ఐ ఫీల్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ. ఇర్రీప్లేసబుల్. ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. ఇక్కడ మీకు కూడా తెలుసు, ఈ పర్సను స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ, దానికే మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషనల్గా. కానీ రాను తను నెగిటివిటీ బయటపడుతూ వచ్చింది. బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా, అది మీరు ఎంత కాదు అనుకున్నా తనని మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు అనేది కనపడుతుంది. బట్ తననైతే చాలా మిస్ అవుతున్నారు మీరు. కానీ మీ ఇద్దరికీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాల్యూస్ విషయంలో, మోరల్స్ విషయంలో, సొసైటీ విషయంలో, అన్నిటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరికి మధ్య. మీ వే ఆఫ్ థింకింగ్ వేరు, ఈ పర్సన్ వే ఆఫ్ థింకింగ్ వేరు. అయినా కూడా ఇక్కడేమి, అందుకనే మీకు ఇంత ప్రేమ ఉన్నా కూడా మీరు ఈ పర్సన్ గురించి అంత థింక్ చేస్తున్నారు, మిస్ అవుతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. అయినా సరే మీరు స్పేస్ కోరుకుంటున్నారు. ఐ నీడ్ మోర్ స్పేస్, మోర్ టైమ్ టు థింక్. మీరు ఇంకా క్లారిటీ లేదు. ఈ పర్సన్ క్లారిటీ ఉంటే కదా మీరు క్లారిటీ ఉండడానికి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ కమ్యూనికేషన్, కాన్వర్జేషన్ కావాలి. అప్పుడు మాత్రం మీరు ఈ పర్సన్ ఫ్యూచర్ ఇదేంటి అనేది మీకు తెలిసిన తర్వాత, తను చేసిన తప్పులకి మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అంతే తప్ప. అందుకని మీరు ఇక్కడ టైం తీసుకొని ఉన్నారు, స్పేస్ తీసుకొని ఉన్నారు, గ్యాప్ తీసుకొని ఉన్నారు. అందుకే నో కాంటాక్ట్లో ఉన్నారు. మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లా. బట్ ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్‌ని మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు అనేది కనపడుతుంది. మీకు ఈ పర్సన్‌కి కాల్ చేయాలని ఉంది. అతనో, ఆమెనో గొంతు వినాలని ఉంది. అయినా మీరు, తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా! అందువల్ల మీరు స్టాప్ అయిపోతూ ఉన్నారు. మీరు కూడా చాలా మిస్ అవుతున్నారు. మీ ఎనర్జీస్ కూడా చాలా మిస్సింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. బట్ మీ వాల్యూ ఏంటి అనేది మీరు తెలపాలి అనుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో ఈ పర్సన్ ఆల్రెడీ సమ్ అదర్ పర్సన్‌తో మ్యారీడ్ అయ్యుంటే, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, నేను ఇంత జెన్యూన్‌గా ఉన్నాను. ఫైనల్లీ నీ ఫ్యామిలీ కోసం నన్ను సాక్రిఫైస్ చేసి నీ ఫ్యామిలీని చూజ్ చేసుకున్నావు. నేను నీ ఫ్యామిలీయే కదా! అలాంటప్పుడు నీకు నా వాల్యూ తెలిసి రావాలి.
నేనేంటి తెలిసి రావాలి, నా వాల్యూ తెలిసి రావాలి అని మీరు అందుకని ఆప్షన్స్‌లో ఉన్నారు. స్పేస్ తీసుకొనున్నారు. గ్యాప్ తీసుకొనున్నారు. టైం తీసుకొనున్నారు అనేది మీరు మిస్ అవుతున్నారు. మీరు చాలా ప్రేమిస్తున్నారు ఈ పర్సన్‌ని. మీరు చాలా ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడిప్పుడు హీల్ అవుతూ ఒక క్లారిటీకొస్తున్నారు. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి. ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలని ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. రైట్? ఈ పర్సన్ నుంచి మీకు ఏం లవ్ మెసేజెస్ ఉన్నాయి చూద్దాము. ఏం పంపించారు? ఒకసారి నేను వేరు ఎక్కడుంది? రైట్ రైట్ ఇక్కడ నాకు ఏజ్ ప్రకారం చూసుకుంటే 45, 40, 34, 44, 43, 54 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు నాకు ఇక్కడ ఈ ఎనర్జీస్లో. అండ్ 38, 36 అండ్ 42, 28, 37 నాకు ఇవి కనపడుతున్నాయి. మీకు ఇప్పుడు కార్డ్స్ తీసిన తర్వాత రాసుల గురించి కూడా చెప్తాను. ఓకేనా? Why is dishonesty here? డిజానెస్టీ మీన్స్ ఇక్కడ చెప్పాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మీ పర్సనల్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారు అనేది కనపడుతుంది. రిఫ్లెక్షన్, ఎస్, ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ప్రయాణం చేసి రావాలి అనుకుంటున్నారు. కమిట్మెంట్ మీరు అడగడం వల్లనే ఈ పర్సన్ డిస్టెన్స్ క్రియేట్ చేసుకున్నారనమాట. మీరు స్పేస్, మీలో చాలా చేంజెస్ వచ్చినాయి అనేది కనపడుతుంది. చాలా మారిపోయారు మీరు. మీ వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది. చాలా చేంజెస్ వచ్చినాయి మీలో. చాలా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే మీరు స్పేస్ తీసుకుంటున్నారు, టైం తీసుకుంటున్నారు. వై ఈస్ దిస్ ఆప్షన్స్ హియర్? మీరు ఎందుకు ఈ పర్సనల్ లైఫ్లో నుంచి ఆప్షన్స్ అయిపోయి ఉన్నారు, మాయమైపోయి ఉన్నారు అని అంటే, తను మీతో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చెయ్యాలి. మీకు ప్యాషన్ ఉంది. మీ వాల్యూ ఏంటి తనకి తెలిసి రావాలి. ఇక్కడ కూడా అదే వచ్చింది. మీరు ఇంత సఫర్ అవుతున్నా, ఇంత ప్రేమిస్తున్నా, ఇంత మిస్ అవుతున్నా కూడా మీ ఎనర్జీస్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకు? మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలిసి రావాలి. ఈ పర్సన్ చేసిన దానికి మీరు పడ్డ పెయిన్ ఏంటో ఈ పర్సన్కి తెలియాలి. ఈ పర్సన్ రిగ్రెట్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఈ పర్సన్ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని కోరుకుంటున్నారు. ఈ డిలేస్ నుంచి, ఈ స్ట్రక్డ్ ఎనర్జీ, ఈ డిలే నుంచి బయటికి తీసుకురావాలి తను అని ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ ఒక ఆఫర్ తీసుకొని రావాలి, గుడ్ న్యూస్ తీసుకురావాలి. మీకు వచ్చి సారీ చెప్పాలి. ఇందాక చెప్పాను కదా, మీకు వచ్చి సారీ చెప్పాలి. తను చేసిన దానికి క్లారిటీ ఇవ్వాలి మీకు. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. వై ఈజ్ దిస్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్? ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారండి. వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది నిరీక్షణ. ఎస్, దిస్ ఈజ్ తను సెక్షువల్లీ చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు. బ్యాలెన్స్ చేసుకొని అది బయటికి కనపడనీయకుండా మీ మీద ఫీలింగ్స్ని అలా హోల్డ్ చేసుకొని ఉంటున్నారు అనేది కనపడుతుంది. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా ఈ పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ అది కూడా మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లా. మీదైనా మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా, అందంగా రెడీ అవుతూ మీ ఎంజాయ్మెంట్, మీ హ్యాపీనెస్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు అనేది కనపడుతుంది.
యెస్. మిమ్మల్ని మీరు ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ నుంచి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఆహ్, వుమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీకు ప్రేమ అయితే ఉంది. కానీ దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. ఈ పర్సన్ నుంచి మీరు కోరుకుంటున్న ఈక్వల్ బ్యాలెన్స్, ఈక్వల్ కేరింగ్, ఈక్వల్ ఎమోషన్స్ మీకు అందట్లేదు కాబట్టి మీరు ఇందులో సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మీకు కూడా ప్రేమ ఉంది. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లా. ఓకేనా? అంతే. రైట్. ఇక్కడ ఆహ్, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు అండ్ మేష, సింహ, ధను రాశులు అండ్ వృషభ, కన్య, మకర రాశులు. వృశ్చిక రాశి ప్రాంప్ట్‌గా ఉంది. వృశ్చిక రాశి ఎక్కువ అండ్ ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చినాయి ఇక్కడ. ఎక్కువగా స్కార్పియో వృశ్చిక రాశి ప్రామినెంట్‌గా ఉంది. కుంభరాశి కూడా. మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. చెప్పానా? ఐ రిగ్రెట్ ఐ ఈవెన్ లాస్ట్ ద ఫ్రెండ్షిప్ విత్ యూ. కనీసం నేను పశ్చాత్తాపడుతున్నా. నేను చేసిన డిజానెస్ట్‌కి, నేను చెప్పిన అబద్ధాలకి, నా బిహేవియర్‌కి కనీసం నీ దగ్గర ఫ్రెండ్షిప్‌ని కూడా కోల్పోయాను. రిలేషన్‌షిప్ పక్కన పెడితే ఫ్రెండ్షిప్‌ని కూడా కోల్పోయాను. నేను పశ్చాత్తాపడుతున్నాను ఇప్పుడు అనేది తను చెప్తున్నారు. మీకు మెసేజ్ పంపించారు. ఐ జెన్యూన్లీ లవ్ యూ. ఇప్పుడు మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారంట. వెన్ ఐ మెట్ యూ మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్. నేను నిన్ను ఎప్పుడైతే మీట్ అయ్యానో నా లైఫ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ మీరేం చెప్తున్నారు? ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నిన్ను మిస్ అవుతున్నా. నీ మీద నాకు ప్రేమ ఉంది. బట్ నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు అప్రోచ్ కానంత వరకు నేను ఏమీ డెసిషన్ తీసుకోలేను. సో నువ్వు లేకుండా నేను నా లైఫ్లో అడ్జస్ట్ అవుతున్నాను అని మీరు కూడా తనకి మెసేజ్ పంపిస్తున్నారు. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. మీకు రాత్రి పడుకునేటప్పుడు కానీ, ఉదయం లేచిన వెంటనే కానీ తనే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే థింక్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? ఐ క్రై ఇన్సైడ్ ఆఫ్ మీ. చూడండి, ఇక్కడ మీరు లోపల ఏడుస్తున్నారు. ఇక్కడ ఓవరాల్ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు ఏడుస్తున్నారు. ఐ క్రై ఫర్ యూ బట్ నో బడీ నోస్. ఈ పర్సన్ అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. కానీ ఇద్దరు ఎవరి ఈగోస్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరు తన తప్పులకి తను పశ్చాత్తాపడుతున్నారు. ఇక్కడ తనని మిస్ అవుతూ మీరు మీ లైఫ్లో తను లేకుండా అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. చూడండి ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి. ఇద్దరికీ మ్యూచువల్ ప్రేమ ఉంది ఇప్పుడు. కానీ ఎవరూ ఓపెన్ అవ్వట్లా. మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఇవే కనపడుతున్నాయి. అండ్ ఈ పర్సన్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాము. పశ్చాత్తాపం అయితే కనపడుతుంది. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఎస్, కమ్యూనికేషన్ రాబోతూ ఉంది. చూడండి, లేదు ఇంకా మీరు తనని వదిలేసి పూర్తిగా లెట్ గో చేసేసి మీ లైఫ్లో వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ ఉంది తనకి. మీ మెసేజ్ కోసం వెయిట్ చేసి, కాల్ కోసం వెయిట్ చేసి తను వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇంక వల్ల కాదు, నేనే చేజ్ చేయాలి, నేనే మాట్లాడాలి, నేనే కమ్యూనికేట్ చేయాలి అనే ఒక డెసిషన్కి వచ్చేస్తున్నారు అనమాట. అది తన నెక్స్ట్ యాక్షన్. మోస్ట్లీ తను 5 to 10 వీక్స్ కానీ 5 to 10 డేస్ కానీ ఈ లోపలనే తన నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం కనపడుతుంది. మిరాకిల్స్ జరిగితే 5 to 10 అవర్స్లోనే మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. ఎక్కువ అవకాశం కనపడుతుంది. ఓకేనా? రైట్. ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము.
ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము మీకు. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన పనేం లేదు. అబండెన్స్, హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రాబోతా ఉంది. ఆస్క్ యువర్ ఏంజల్స్, డివైన్ని ప్రే చేయండి. ఇంప్రూవ్ హెల్త్, ఈ పర్సన్ వల్ల మీరు ఎంత హెల్త్ ఖరాబ్ అయిందో ఆ హెల్త్ రికవర్ అయ్యి మంచిగా హెల్త్ ఇంప్రూవ్ అవ్వబోతూ ఉంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. కమ్యూనికేట్ క్లియర్లీ, ఈ పర్సన్ కమ్యూనికేషన్ మీకు అందుతుంది, ఖచ్చితంగా అందుతుంది. అందినప్పుడు ఆ పర్సన్ తోటి కొంచెం రీకన్సిడర్ చేసి మీ డెసిషన్స్ కొంచెం మార్చుకొని ఈ పర్సన్తో క్లియర్గా కమ్యూనికేట్ చేయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా 5 వీక్స్ నుంచి 10 వీక్స్ మధ్యలో అని. అప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది చూసుకోండి. 2 మంత్స్ అట్లా అందుకనే ఇక్కడ చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు, లేదా డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అవుతారు. మీ రిలేషన్ ఎంతకాలం నుంచి నో కాంటాక్ట్లో ఉన్నా తీసి పక్కన పెట్టేయండి. కమ్యూనికేషన్ అయితే రాబోతా ఉంది. మిరాకిల్స్ ఏమన్నా జరిగితే, మీరు చాలా స్ట్రాంగ్ పాజిటివిటీలో ఉంటే, మిరాకిల్స్ ఏమన్నా జరిగితే 5 to 10 అవర్స్లోనే మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాకు కమెంట్స్లో పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. బాయ్.